కొన్ని వాగ్దానాలను మనము నమ్మి అలాగే ఆ వాగ్దానాలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీవు ప్రార్థన చేసేటప్పుడు ఎలా అడగాలి? అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొంది ఉన్నామని నమ్మాలండి. వాగ్దానాలు ఫస్ట్ నమ్మాలి. అదేవిధంగా వాగ్దానాలు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే వాటిని పొంది ఉన్నామని నమ్మాలి. ఎంత అద్భుతమైన మాట చూడండి, ఎంత విశేషమైనటువంటి మాట ఇక్కడ మనకి కనపడుతుందో మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసేటప్పుడు మనం అడుగుతున్న వాటిని పొంది ఉన్నామని నమ్మాలి. కొన్ని విషయాల గురించి మనం ప్రార్థన చేస్తాం, కొన్ని కార్యాలు జరగాలని మనం ప్రార్థన చేస్తాం. అప్పుడే మనము పొంది ఉన్నామని నమ్మాలి. పొందాం ప్రభువా, నా జీవితంలో అనుగ్రహించేవు ప్రభువా, ఇక ఇది జరిగిపోయిందని దేవుణ్ణి నమ్మాలి. ఎందుకో తెలుసా? ఆయన మన కార్యములను నెరవేర్చే గొప్ప దేవుడుగా కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.